అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈరోజు మనం గోపాలకృష్ణ నాయుడు గారితో ఉన్నామండి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను తల్లి. సార్, ఇప్పుడు మన రేఖలు చూసుకుంటే మనం చనిపోతాం అనే రేఖలు ఏమైనా ఉంటాయా సార్? వాటిని ఎలా తెలుసుకోగలుగుతాం? చనిపోతామని చెప్పే ప్రత్యేకమైన వేరే రేఖ ఉండదు. ఓకే, అంటే ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ ఆయుష్ మీద ఆధారపడి ఉంటుంది కదా. మరణం అనేటువంటిది ఆయుష్, ఎంతకాలం ఉంటాము అని ప్రధానంగా మనం ఒక అంచనాకి రావటానికి, అంటే మన జీవిత రేఖని చూసుకున్నప్పుడు జీవిత రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఈ చివరి వరకు ఉంటే అది పూర్ణాయుష్. పూర్ణాయుష్ అంటే కొన్ని శాస్త్రాల్లో ఏం చెప్పారంటే 84 సంవత్సరాలు దాటితే జీవిస్తే ఆ వ్యక్తి, ఆ తర్వాత ఇంకా 84 అనేసరికి ఆల్మోస్ట్ అతనికి మానసిక శారీరక శక్తులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంతే కదా. తన పని తను చేసుకోలేడప్పుడు, అంతగా ఆలోచించలేడు, ఎవరి మీద ఆధారపడటం, ఏదో ఒక అనారోగ్యం రావటం, ఇలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల 84. ఇంకో రకంగా మన భారతీయ సాంప్రదాయంలో ఏం చెప్పారంటే 1000 పున్నములు అంటారు. విన్నారా మాట ఎప్పుడైనా? వినలేదు. సహస్ర చంద్ర దర్శనం అంటే సహస్ర అంటే 1000 పున్నములు. 1000 పున్నములు చూశాడంటే ఆ వ్యక్తి 84 సంవత్సరాలు జీవించినట్లు. అవునా? 1000 పున్నమే అంటే ఎప్పుడు వస్తుంది? నెలకి ఒకటి. అవునా? నెలకి ఒక పౌర్ణమి వస్తుంది. 1000 పున్నములు అంటే సంవత్సరానికి 12 పున్నములు వస్తాయి. అంటే 84 సంవత్సరాలకి 1000 వస్తాయన్నమాట. అంటే 1000 పున్నములు చూసేస్తే చాలు జీవితం. అంటే 84 సంవత్సరాలు దాటితే అంటే ఎంతకాలమైనా బ్రతకొచ్చు. మనిషికి బ్రతకాలనేటువంటి ఆశ ఉంటుంది. నేనే ఉదాహరణ. మా నాన్నగారికి 96. ఆయన జీవితరేఖ ఇక్కడ వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన పనులు ఆయనే చేసుకుంటూ ఉంటాడు. మా ఇంట్లోనే ఉంటారు. మా అమ్మగారికి 92. ఆమె జీవితరేఖ కూడా అక్కడ స్పష్టంగా ఉంది, చివరి వరకు ఉంది. అంటే మరణం ఎప్పుడు వస్తుంది అని అంటే కొంతమందికి ఈ మధ్యలో జీవితరేఖ బ్రేక్ అవటం కానీ, తెగిపోవటం కానీ, సన్నబడి అనారోగ్యంలోకి తీసుకెళ్ళటం కానీ జరగచ్చు. అప్పుడు ఆ వయసుని మనం లెక్క వేయాలి. అదొక్కటి చెప్పేసి ఇక్కడ జీవితరేఖ ఆగిపోయింది, నీకు ప్రాణగండం మరణం వచ్చేస్తుంది అని చెప్పకూడదు. అప్పుడు మిగిలినటువంటి రేఖలను కూడా మనం పరిశీలించాలి. ముఖ్యంగా అదృష్ట రేఖ. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, వస్తువు కొనుక్కున్నప్పుడు ఇది 10 సంవత్సరాల వరకు చేస్తుంది అని ఇస్తాడు మనకి. ఏదో ఒక ఫ్రిడ్జో లేకపోతే దాని లైఫ్ టైం. ఎప్పుడు ఇన్ సమ్ కండిషన్స్ అన్నీ జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా వాడుకుంటే. దానికి పవర్, ఎలక్ట్రిసిటీ కూడా ప్రధానం. అలాగే ఫేట్ ఇక్కడ ప్రధానం. ఇక్కడ బాడీతోటి పాటు ఫేట్ అంటే షార్ట్ సర్క్యూట్ వచ్చి అది పేలిపోయింది అనుకోండి, ఎలాగైతే మధ్యలో దాని లైఫ్ పూర్తవుతుందో ఇక్కడ జీవిత రేఖలోనూ బ్రేక్ వచ్చి అదృష్ట రేఖలోనూ బ్రేక్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం సస్పెక్ట్ చేసి సలహా ఇవ్వాలి. ఫలానా వయసులో నీకు కొంచెం శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి, ఆరోగ్యం క్షీణించవచ్చు, లేకపోతే అవాంతరం ఏర్పడవచ్చు, జాగ్రత్త పడమని చెప్పాలి. నేను అలాంటి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతే తప్ప నువ్వు ఫలానాప్పుడు చనిపోతావు అని ఎవరు కూడా ఈ శాస్త్రరీత్యా చెప్పకూడదు. ఎందుచేతనంటే మనం ఒకరి జీవితాన్ని శాసించేంత, నిర్ణయించేంత శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళం మనం. దైవ స్వరూపం కాదు. అర్థమైందా? అయితే శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళని
అలా భావిస్తారు మిగిలిన వాళ్ళు, దైవస్వరూపులుగా భావిస్తారు మమ్మల్ని. భావించినప్పుడు మరణం అక్కడ మనం ఖచ్చితత్వాన్ని చెప్పలేనటువంటి విషయాన్ని సూచనగా చెప్పాలి తప్ప నీకు మరణిస్తావు అని ఎవ్వరు కూడా చెప్పకూడదు. అవాంతరం వస్తుంది, జాగ్రత్త వహించు అని చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో యోగము దాన్ని ముందుకు నడిపించి చక్కగా మళ్ళీ జీవితం కొనసాగించవచ్చు. అందువలన ప్రత్యేకంగా మరణానికి సంబంధించినటువంటి ఇక్కడతోటి పులి స్టాప్ పెట్టేసినటువంటి రేఖ ఎప్పుడు చెప్పదు, సూచిస్తుంది. సో చూసారు కదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.